ఈరోజు మోర్తాడ్ మండలంలోని మోర్తాడ్ విలేజ్లో ఐకేపీ సెంటర్ అండ్ పిఎస్సి సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. కానీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఈరోజే వారు తూకాలు వేయడం చాలు చేయడం జరిగింది. పిఎస్సి సెంటర్ వాళ్ళు ఇప్పుడే డీసీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ సొసైటీ వాళ్ళు ఇప్పటివరకు 30వ తారీఖు వరకు కూడా అమ్మాలి రావడం లేదని చెప్పి సెక్రటరీ వారు రైతులు అడిగితే సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. కానీ 2 సెంటర్లు ఉండడం వలన ఐకేపీ సెంటర్ వాళ్ళు మొదలు చేయడం జరిగింది కనుక, ఎందుకంటే ఒక పక్క భారీ వర్షాలు పడతా ఉన్నాయి, ఇంకా 4 రోజులు వాతావరణ శాఖ చెప్తుంది, ఇంకా 4 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కనుక ఇప్పటికైనా కానీ ఎందుకోసం అంటే ఇప్పటికైనా సొసైటీ వాళ్ళకి తెలుసు వడ్లు వస్తూ ఉన్నాయి, వెంటనే కోతలు వస్తూ ఉన్నాయి కనుక ముందు జాగ్రత్తగా అమాలిని మాట్లాడి అమాలిని తీసుకొచ్చి ఒక 4 రోజులు ముందు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి సొసైటీ వాళ్ళకి ఎంతైనా ఉంది. కానీ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా రైతులు బలిపశువయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా యంత్రాంగం అన్ని సొసైటీలు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని సిఇఓలతో మాట్లాడుతూ యుద్ధ ప్రతిపాదికన ఎక్కడ హమాలి లేకపోతే అక్కడ హమాలి తెప్పించే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపాలని చెప్పి, అట్లాగే వెళ్ళినటువంటి తూకాలైనటువంటి బస్తాలని యుద్ధ ప్రతిపాదన ఆగకుండా లారీలను తెప్పించి రైస్ మిల్లుకు పంపించే విధంగా చూడవలసిందిగా, మరియు ఈ యొక్క సెంటర్లకు ప్రతి సెంటర్కు రైతులకు సరిపోయేంత వరకు టార్పాలియన్స్ కప్పడానికి ఇవ్వవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాన్ని కోరుతా ఉన్నాం. డబ్బులు కూడా 2 రోజులలో ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మీరు ఇస్తా అన్నటువంటి బోనస్తోని రబీ బోనస్, మొన్న పోయినటువంటి ఎండాకాలం బోనసు మరియు ఇప్పుడు ఇస్తున్నటువంటి వానాకాలం బోనస్తో సహా పూర్తి స్థాయిలో ఇప్పుడే బోనస్తో కలిపి పూర్తిగా రైతు ఖాతాలో డబ్బులు వేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.